బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సూరజ్ జ్యోత్స్నతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే, ఒరేయ్ నీకెన్నిసార్లు చెప్పాలి, నన్ను విసిగించదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, నా వెనకెందుకు పడుతున్నావు, వెళ్ళు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జ్యోత్స్న అని అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? కావాలని నా వెనక తిరుగుతుంటే నేను టైంపాస్ చేస్తున్నావు అనుకున్నాను, కానీ ప్రతిసారి నీ నోట్లోంచి ఇదే మాట వస్తుంది బంగారం. ఎందుకంటే నేను చచ్చే వరకు ఈ మాట నీతో తప్ప ఎవరితో చెప్పను. ఏంట్రా సూరజ్, నువ్వు సీరియస్గానే చెప్తున్నావా? అవును జ్యోత్స్న, నేను సీరియస్గానే చెప్తున్నాను. నువ్వంటే నాకు ప్రాణం. నేను చూడగానే ఇష్టపడ్డాను. నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్కి ఈక్వల్గా ఉంది. నేను ఏ అమ్మాయి నేను ఇంత ఇదిగా ప్రేమించలేదు. నేను నా వైఫ్ అనుకున్నాను. అందుకే నీకు నచ్చకపోయినా, నీకు ఇష్టం లేకపోయినా నీ వెంట పడుతున్నాను. అలాగే నీ క్యారెక్టర్ని మార్చడానికి ట్రై చేస్తున్నాను. అందుకే ఈరోజు నిన్ను అందరూ మెచ్చుకోవాలని, నీకు హెల్ప్ చేస్తానని మాటిచ్చి దీప గారితో నిన్ను కలిపి ఈరోజు నువ్వు పోటీలో గెలిచేలా చేశాను. అందరి మెప్పు నువ్వు పొందేలా చేశాను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఇష్టపడుతున్నాను. దానికోసమే నేను ఇదంతా చేశాను జ్యోత్స్న అని అంటాడు. ఏంట్రా, నువ్వు దేనికోసం ఇదంతా చేస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. నువ్వు ఒక సెల్ఫిష్ వాడివి. సెల్ఫిష్ కోసం నువ్వేదైనా చేస్తావు. నా వెనక ఉన్న ఆస్తిని కొట్టేయడానికే నువ్వు నాతో ఇదంతా నడుపుతున్నావు. నేనంత అమాయకురాల్ని కాదు. ఏంటి నీ ఆస్తి? చూడు, నేను తలుచుకుంటే ఇంతకంటే ఎక్కువ ఆస్తినే సంపాదించగలను. కానీ నాకు కావాల్సింది ఆస్తి కాదు, క్యారెక్టర్. దానికోసమే నేను బ్రతుకుతున్నాను. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు ఒప్పుకున్నా నీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా తీసుకోను. అది నా క్యారెక్టర్ అని అనగానే, ఒరేయ్ నీ మాటలతో నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేయకు. చూడు జ్యోత్స్న, నేను కన్విన్స్ చేయట్లేదు. ఎప్పటికైనా నీ మెడలో 3 ముళ్ళు వేసేది నేనే అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర సూరజ్ చెంప పగలగొడుతుంది. దాంతో జ్యోత్స్న అలాగే సూరజ్ షాక్ అవుతారు. అలాగే ఒక్కసారిగా అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇక సుమిత్ర, చూడు సూరజ్, ఇన్ని రోజుల నుంచి నువ్వు మా అందరితో కలిసిపోయావు, నువ్వు మంచివాడు అనుకున్నాను. కానీ నువ్వు జ్యోత్స్నతో ఇలా మాట్లాడుతున్నావని మేము అస్సలు అనుకోలేదు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, అమ్మ సుమిత్ర, సూరజ్ ఏం మాట్లాడాడు? నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం జరిగిందమ్మా అని వెనకాలనే, మావయ్య గారు, సూరజ్ జ్యోత్స్న మెడలో 3 ముళ్ళు వేస్తానికి ఇక్కడికి వచ్చానని, జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటానని ఏవేవో మాటలు మాట్లాడాడు మావయ్య గారు అని వెనకాలనే ఒక్కసారిగా దీప, కార్తీక్, శివనారాయణ, ఇటు పారిజాతం షాక్ అయిపోతారు. ఇక పారిజాతం అయితే, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ సూరజ్ గారిని నమ్మద్దండి, వీడు కనిపించే అంత మంచోడు కాదు అని. చూసారుగా, ఇంటి వారసురాల మీదే కన్నేశాడు. వీలాంటి వాడిని ఇంటికి తీసుకొచ్చి చాలా తప్పు చేశారు. దీనంతటికీ కారణం ఈ దీప, ఈ కార్తీక్ గడే. ఈ కార్తీక్ గడు మీతో చెప్పాడు కదా, ఎలా అయినా జ్యోత్స్న పెళ్ళి 30 రోజుల్లో చేస్తారని. అందుకనే ఈ బకరగాడిని తీసుకొచ్చి జ్యోత్స్నకి అంటగట్టాలని చూస్తున్నట్టున్నాడు. దీనంతటికీ కారణం ఈ దీప, కార్తీకేనండి. వీళ్ళే కావాలని ఈ ఫుట్పాత్ గాడిని తీసుకొచ్చి మన మనవరాల జీవితాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేశారు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా సూరజ్, పారిజాతం గారు, దయచేసి నా గురించి మీరు దీపగారిని అలాగే బ్రదర్ని ఏమీ అనద్దు. అవును, దీనికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. శివనారాయణ గారు, నీతో నేను ఈ విషయం గురించి మాట్లాడాలనుకున్నాను, కానీ జ్యోత్స్న కూడా నన్ను ఇష్టపడ్డాక మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఇంతలోపే మీకు నిజం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నా మనసులో మాట మీకు చెప్పాలనుకున్నాను. ఏం చెప్తావు నువ్వేం చెప్తావు? మేమేం వింటావు? వినడానికి ఇంకేమీ లేదు. నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి తెలిసాక కూడా ఇంకా నీ మాటలు వింటానంటే ఈ శివనారాయణ అమాయకుడు అనుకుంటున్నావా? గెట్ లాస్ట్. ఈ రోజు నుంచి నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. ఇక నీ చూపు కూడా నా రెస్టారెంట్ మీద పట్టడానికి వీల్లేదు. గెట్ అవుట్ అని అనగానే ఇక కార్తీక్, తాత, సూరజ్ చాలా మంచివాడు. సూరజ్ చెప్తున్నాడు అంటే తన నిజాయితీ కనిపించట్లేదా తాత? జ్యోత్స్న విషయంలో సూరజ్ చేసింది తప్పే, కానీ సూరజ్ తనతో ఇలా మాట్లాడుతున్నాడని జ్యోత్స్న మనతో ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు?
ఎందుకంటే జోష్న ఇప్పటి వరకు సూరజ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడలేదు. తన క్యారెక్టర్ మంచిది కాబట్టి జోష్న కూడా ఇప్పటి వరకు సూరజ్ గురించి మనతో తప్పుగా చెప్పలేదు. ఏమంటావు తాత? అత్త, ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి వల్ల ఇబ్బంది పడుతుంది అంటే అది మొదటిగా తన కన్న తల్లితోనే చెప్తుంది. కానీ జోష్న ఇప్పటి వరకు నీతో చెప్పలేదు అంటే ఏంటి? సూరజ్ క్యారెక్టర్ జోష్నకి కూడా నచ్చిందనే కదా. మరి నువ్వెందుకు అత్త అలా ఆలోచించట్లేదు? అయినా సూరజ్ జోష్న మనసు గెలిచాకే ఈ విషయం మనతో చెప్దామనుకున్నాడన్నారు. ఒక మనిషి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే ఇంతకన్నా గొప్పగా ఎలా చెప్పగలడన్న అత్త. జోష్న గురించి ఇంత బాగా ఎవరు ఆలోచించగలరు? జోష్నని మనందరి దృష్టిలో గెలిపించడం కోసం ఈరోజు దీపతో కలిపి పోటీ చేయించాడు. ఎందుకు? జోష్న మీద ఉన్న ప్రేమతోనే. ఇది అర్థం కావట్లేదా మీకు అని వినగానే ఇక దీప, అవును తాతయ్య గారు, సూరజ్ చాలా మంచివాడు. సూరజ్ ఏం చేసినా దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. అవును, జోష్నకి సూరజ్ కంటే మంచివాడు దొరకడు. దయచేసి సూరజ్ని తప్పుగా అపార్థం చేసుకోదు తాతయ్య గారు అని వెనగాలనే ఇక శివనారాయణ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక సుమిత్ర కూడా ఏమీ మాట్లాడకుండా, నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, ఒరే పాపిష్టోడా, నీ పాపం పండిందిరా. నువ్వు నా మనవరాలు వైపు ఏ దృష్టితో చూస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో ఈరోజు అందరికీ తెలిసిపోయింది. తొట్టా బుట్ట సర్దుకో, రేపు ఈ ఇంట్లోంచి నిన్ను బయటికి గెంటేయడమే ఆలస్యం అని చెప్పేసి రావే అని జోష్నని తీసుకొని వెళ్తుంది. ఇక సూరజ్, బ్రదర్, నేను తప్పు చేశాను. నా వల్ల మీరు తిట్లు తిన్నారు. నా గురించి మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. అయ్యో, అదేం లేదు సూరజ్, నువ్వు చాలా మంచివాడివి. అయినా నువ్వు చిన్న మరదల్ని ఇష్టపడుతున్నావన్న విషయం నువ్వు మాతో అయినా చెప్పాల్సింది. బ్రదర్, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావంటే తన మనసులో మన స్థానం ఏంటో తెలుసుకోకుండా పక్క వాళ్ళకి చెప్పి తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు. బ్రదర్, నీ ఆలోచన విధానం మాకు బాగా నచ్చింది. కాకపోతే చిన్న మరదలు నీకెలా నచ్చిందా అనేది అర్థం కావట్లేదు. బావా, సరే బ్రదర్, నువ్వేమీ భయపడకు, అలా అని నువ్వేమీ ఆలోచించకు. చిన్న మరదలతో నీ పెళ్ళయ్యే చేసే బాధ్యత మాది. అవును, తాతకి అత్తకి తెలిసింది కదా, ఇక మిగతాది మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో, వెళ్ళి బ్రదర్ అని వెనకాలనే సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కార్తిక్, ఏంటి బావా ఇలా అయింది? దీప, చిన్న మరదలకి మనం పెళ్లి చేయాలని చూసాం. చూడకుండానే వరడే మన ఇంటికి వచ్చాడు. ఇక మనకేముంది ప్రాబ్లం? అవును బావా, కానీ అమ్మ ఉన్న తాత ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు దీప, ఒప్పించడానికి మనం ఉన్నాగా అని చెప్పేసి ఇక దీప అలాగే కార్తీక్ అనుకుంటారు. ఇక కాంచన అయితే దీపని చాలా పొగడేస్తుంది. నిజంగా దీప, ఈరోజు నువ్వు చాలా మంచి పని చేసావు. కాకపోతే నా భయమంతా ఆ మాలిని గురించి. ఏంటమ్మను వంటుంది? అవునరా, ఆ మాలిని గురించి నీకు తెలీదు. ఆ మాలిని పగపట్టిన పాము లాంటిది. అది పగపడితే ఎంత దారుణంగా ఉంటుందంటే అది ఎదుటి వాళ్ళ జీవితాలని నాశనం చేసే అంత దారుణంగా ఉంటుంది. ఆ మాలిని గురించి మీకు తెలీదు. అందుకే నాకు భయం వేస్తుంది. దీప, నీ కడుపులోని బిడ్డ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. నేను చెప్పే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ కాంచన భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బావా, అత్తెందుకు మాలిని గారి గురించి చెప్తే అంత భయపడుతుంది? నాకు అదే అర్థం కావట్లేదు దీప. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినట్టే అనిపిస్తుంది. బావా, ఆ మాలిని గారు ఉదయం చేసింది గుర్తు తెచ్చుకుంటేనే అర్థమవుతుంది తను ఎలాంటి పనైనా చేస్తుందని. అవును దీప, ముందు చిన్న మరదలు పెళ్ళి కానీ అప్పుడు ఆ మాలిని గురించి ఆలోచిద్దాం అని చెప్పేసి అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత దశరథ ఇంటికి వస్తాడు. దాంతో సుమిత్ర, శివనారాయణ, పారిజాతం అలాగే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక దీప అలాగే కార్తిక్ కూడా అక్కడ ఉంటారు. ఇక జోస్న డాడీ అంటూ దశరథ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా దశరథ అమ్మ దీప అంటూ దీపని హక్ చేసుకుంటాడు. నాన్న, మిమ్మల్ని చూశాక చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు మీరు దూరంగా ఉండేసరికి మా మనసులో అంతా మీ మీద చాలా బెంగ పెట్టుకున్నాం అని వెనకాలనే ఇక పారిజాతం, ఏంటి దశరథేదో దీప సొంత కూతురు అన్నట్టే మాట్లాడుతున్నాడు. గ్రానీ, నేను కూడా అదే చూస్తున్నాను అని చెప్పేసి, డాడీ, దీప మా డాడీని పట్టుకొని నువ్వేదో నీ కన్న తండ్రి అన్నట్టు ఫీల్ అయిపోతున్నావు. డాడీ, మిస్ యూ డాడీ అని వెనకాలనే ఇక దశరథ, నేను కూడా మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయ్యానమ్మా, ముఖ్యంగా దీపని.
దీపన? అవును, దీప సీఈఓ అయిన తర్వాత నేను దీప పక్కన లేను. అలాగే దీప దక్షిణామూర్తి వంటల కాంపిటీషన్లో వాళ్ళ మీద గెలిచింది. ఇదంతా తెలిసాక నాకు చాలా సంతోషంగా ఉంది. దీప కంగ్రాట్స్ అమ్మా అంటూ దీపని విష్ చేస్తాడు పారిజాతం. దశరథ, దీపే కాదు, జోష్న కూడా ఆ పోటీలో పాల్గొంది. జోష్న వల్లే పోటీ గెలిచామని దీపే చెప్పింది. అవును పిన్ని, అది దీప గొప్పతనం, దీప మంచితనం. తను ఎదుటివారిని విజయంలో ఎదుటివారిని కూడా భాగం చేస్తుంది. అది దీపకున్న గొప్ప మంచితనం అని వినగానే శివనారాయణ అవును దశరథ అని అంటాడు. ఇక అప్పుడే సూరజ్ అక్కడికి వస్తాడు. హాయ్ సార్, ఎలా ఉన్నారు మీరు అని వినగానే బాగున్నాను సూరజ్, నిజంగా నిన్ను చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది. నా మేనల్లుడు కార్తీక్ ఎప్పుడు ఈ కుటుంబం సంతోషం కోసం చూస్తూ ఉంటాడు, కానీ ఇప్పుడు నువ్వు కూడా అలాగే చూస్తున్నావని తెలిసింది అని చెప్పేసి అంటూ ఉంటే సుమిత్ర కొంతమందితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి అని అంటుంది. దాంతో దశరథ సుమిత్ర ఏమైంది అని వెనకాలనే దశరథ అలాగే సుమిత్ర పైకి వెళ్ళిపోతారు. ఇక సుమిత్ర జరిగిందంతా దశరథతో చెప్తుంది. ఇక దశరథ, సుమిత్ర నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే జోష్నకి సూరజ్ కంటే మంచి అల్లుడిని మనం తీసుకురాలేమో అనిపిస్తుంది. ఏంటండి మీరు అనేది? జోష్న గురించి నీకు తెలిసిందే, మొండిది, తనేమనుకుంటే అది జరగాలని చూస్తుంది. అలాంటి జోష్నని ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాడు అంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది సుమిత్ర. అలాగే సూరజ్ ఎలాంటి వాడో ఏంటో మనం అందరం చూసాము. ఇంతకన్నా గొప్ప అల్లుడిని మనం తీసుకురాగలమా? అలాగే నువ్వు జోష్నని ఇల్లరిక అల్లుడిని తీసుకురావాలని కోరుకున్నావు. సూరజ్ కూడా ఎవరూ లేరు కాబట్టి మనతో పాటే ఉంటాడు అని వెనకాలనే శివనారాయణ కరెక్ట్గా చెప్పావు దశరథ, నా అభిప్రాయం కూడా అదే అని అంటూ ఉంటే దీపా కార్తీక్ కూడా అక్కడే ఉంటారు. ఇక సుమిత్ర, మావయ్య గారు, అవునమ్మ సుమిత్ర, సూరజ్ని నేను ప్రతి విషయంలోనూ గమనిస్తున్నాను. సూరజ్ చాలా మంచివాడు. మనం ఎంత వెతికినా సూరజ్ లాంటి మంచివాడిని జోష్నకి తీసుకురాలేమో. తాత, అవును, బ్రదర్ చాలా మంచోడు. బ్రదర్ని జోష్నకిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అని అందరూ కూడా మాట్లాడుకుంటారు. ఇక జోష్న, గ్రాని, తాత అలాగే ఈ దీప బావ అందరూ కూడా మమ్మీ రూమ్కి వెళ్ళారు. ఏమై ఉంటుందంటావు? ఏమోని, వీళ్ళేదో పెద్ద గూడు పుట్టానినే చేస్తున్నారు. ఆ సూరజ్ గారితో నీ పెళ్లి చేయడానికి ఆ దీప కార్తిక్ గాడు ప్లాన్ ఏమైనా వేశారేమోనే. గ్రాని, అదే కానీ జరిగితే నేను మాత్రం ఒప్పుకోను. ఏం జరిగినా కానీ ఆ సూరజ్ గారితో మాత్రం నేను పెళ్ళికి ఒప్పుకోను అని చెప్పేసి అంటుంది. ఇంకా అందరూ కూడా హాల్లో ఉంటారు. ఇక సూరజ్ రాగాలే, బాబు సూరజ్, నిన్న నీ మీద నేను చేయి చేసుకున్నాను. విషయం ఏంటో తెలియక నిన్ను కొట్టాను, నన్ను క్షమించు బాబు అని సుమిత్ర అంటుంది. అయ్యో, మీరు పెద్దవారు, మీరు అలా మాట్లాడకూడదండి. మీ పొజిషన్లో అక్కడ ఎవరున్నా మీ కూతురుతో నేను అలా మాట్లాడుతున్నాను కాబట్టి చేయి చేసుకునే హక్కు మీకుంటుంది. ఇందులో నా తప్పు కూడా ఉంది అని వెనకాలే, చాలా మంచివాడు కాబట్టే బాబు, నీ తప్పు లేకపోయినా నీ తప్పని చెప్తున్నావు అని వెనకాలనే పారిజాతం. సుమిత్ర, వాడిని వెనకేసుకొస్తావేంటి? వాడు తప్పు చేయలేదంటావేంటి? అత్తయ్య గారు, ఈ విషయంలో మీరు ఇంకేమీ మాట్లాడద్దు అని వెనకాలనే ఇక జోస్న, మమ్మీ అయితే నేను మాట్లాడచ్చు కదా, సూరజ్ చేసింది తప్పే, అయినా ఇదంతా మీకు తెలిసింది కదా, ఇక వీడు ఇక్కడ అవుట్ హౌస్లో ఉండడానికి వీల్లేదు. వాడిని రేపే అవుట్ హౌస్ నుంచి పంపించండి, లేదు సూరజ్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడు అని శివనారాయణ అంటాడు. తాత, అవును నేను చెప్తున్నాను, సూరజ్ అవుట్ హౌస్లోంచి వెళ్ళడు. సూరజ్కి నీకు పెళ్ళి ఫిక్స్ చేయాలని మేమందరం డిసైడ్ అయ్యాం. తాత, సూరజ్తో నేను పెళ్ళికి ఒప్పుకోను. చూడు, సూరజ్తో నీ పెళ్ళి జరిగితే ఈ యావదాస్తి మీ తాత నీ పేరున రాస్తాడు. అలాగే మీ అమ్మ నాన్న కూడా దీనికి ఒప్పుకున్నారు అని అంటూ ఉంటే సుమిత్ర, అవును జ్యోత్స్న, నువ్వు సూరజ్ని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నీ పేరున రాస్తాం అని వెనకాలే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇక పారిజాతం, ఒసే పాపిష్టిదానా, ఒప్పుకోవే, వద్దని అనమాకే అని మనసులో అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న, సరే డాడీ, మీ అందరూ కూడా నా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి సూరజ్ నాకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. అలాగే నేను కూడా సూరజ్ని చూశాను కాబట్టి సూరజ్ నాకు కూడా నచ్చాడు కాబట్టి నేను సూరజ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక దశరథ, సూరజ్, నీ వాళ్ళు నా వాళ్ళంటూ నాకు ఎవరు లేరు సార్, పెళ్లి చేసుకుంటే మీరే నా వాళ్ళు అవుతారు అని వెనకాలే, అయితే ఇక ఎంగేజ్మెంట్ అలాంటిదేమీ లేకుండా డైరెక్ట్గా పెళ్ళికి ముహూర్తం పెట్టుకుందాం.
సూరజ్ని జ్యోత్స్నకి మంచి పెళ్లి ముహూర్తం పెట్టిద్దాం అని అంటూ ఉంటే ఇంకేముంది పంతులు గారిని పిలిపించేద్దాం అని కార్తీక్ అంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్.